హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే బయట పిట్టలకు గింజలేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హ్మ్. మార్నింగ్ అయింది. మార్నింగ్ ఆ! లేచి పిట్టల గింజలు వేస్తున్నా. రెండు వైపు పిట్టల గింజలు ఆ! వేసినాక బ్రష్ చేయాలి. బ్రష్ చేసినాక ఆ! ఆడుకుని చదువుకోవాలి. తెలుగులో చెప్పడం మొత్తం పర్టిక్యులర్‌గా తెలుగులో చెప్పడం కష్టమవుతుందా నాన్న? హిందీలో చెప్పు దీన్నే ఇప్పుడు. हिंदी ఆ! చెప్పు చెప్పు. तो करके उठ गया। ఆహా! यहाँ पर హ్మ్. हम चिड़िया को హ్మ్. खाना डाल रहे हैं। హ్మ్. उसके बाद ब्रश करना है। హ్మ్. उसके बाद दूध पीना है। उसके बाद खेलना है। उसके बाद पढ़ाई करना है। ఇక విషయం అయితే పొద్దున్న లేవగానే తన పని తను చేసుకుంది గదా! బయట గింజలేయడం నేను తనకే అప్పజెప్పేసాను. ఆ తర్వాత నేనైతే అన్నం కూర వండేస్తున్నాను. ఈరోజైతే ఎలాంటి టిఫిన్ అయితే చేయట్లేదు. ఒక హీటర్ మీద అన్నం పెట్టేసాను. ఇంకొక హీటర్ మీద కడాయి పెట్టుకొని ఫ్రాన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. అదే అండి రొయ్యలు. ఈ ఎండు రొయ్యలయితే ఇక్కడ నాకు దొరకవు. నేను వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి రొయ్యలు తీసుకొస్తాను. అయితే మా అత్తమ్మ నేను ఎప్పుడు రొయ్యలు తీసుకున్నా సరే ఇంటి దగ్గరనే ఫ్రై చేసి వాటికి అవి కొంచెం కాళ్ళు, తలకాయ ఉంటాయి గదా! అవి తీసేసి ఇస్తదనమాట. అత్తమ్మ ఎందుకట్లా చేస్తదా అంటే, ఇప్పుడు మేము బీహార్‌కొచ్చేటప్పుడు మా మామయ్య అయితే ఒక 2 కేజీ, 1 కేజీ వరకైతే రొయ్యలు తీసుకొస్తారు. అన్నిటిని ఒక పెద్ద కడాయిలో ఏసి ఫ్రై చేసి, వాటికున్న అవి చిన్న చిన్నవి కాళ్ళు, తలకాయ అవి తీసేస్తదనమాట. ఈడికొచ్చిన తర్వాత నేను తొందరగా కూర వండుకోవచ్చు. ఇవన్నీ తీయడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఇద్దరు పిల్లలున్నారు గదా! హడావిడి తనకెందుకు అని జెప్పేసి మా అత్తమ్మ అయితే ఇలా చేస్తూ ఉంటదనమాట. అయితే ఇప్పుడు నేను ఫ్రై చేసిన రొయ్యలలో కొన్నేమో అవి తలకాయలు ఉన్నాయి ఉన్నాయి. కొన్నేమో తలకాయలు లేనివి ఉన్నాయన్నమాట. మొన్న నేను డిసెంబర్‌కి ఇంటికెళ్ళినా గదా! అమ్మ షాప్‌లో రొయ్యలు ఇవన్నీ అమ్ముతదనమాట. బొమ్మిడి చేపలు, చందమామ చేపలు, ఎండు రొయ్యలు. నేను ఒక పావు కిలోన్ని అయితే తెచ్చుకున్నాను అక్కడి నుంచి. మిగతావైతే అత్తమ్మ పంపినయే. అయితే అప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడు టైం లేదు గదా! అమ్మ వాళ్ళు గూడా ఒక హడావిడిలో ఉన్నారు. అత్తమ్మ గూడా టైం ఏం లేదు అని జెప్పి అట్లనే తీసుకొచ్చుకున్నా. ఇంకా నేను ఈడ రొయ్యలకి ఒక డబ్బా పెట్టేస్తాను. నేను ఫ్రై చేసినవి కొన్నే ఉన్నాయన్నమాట. అవి కూడా పావు కిలోకి చాలా తక్కువనే. ఫ్రై చేయనివి కూడా పావు కిలోనే ఉన్నాయి. ఇంకా 2 అయితే కలిపేసాను. అందుకే ఫస్ట్ అయితే రొయ్యల్ని మంచిగా అయితే ఫ్రై చేసుకొని, ఆ కాళ్ళు, ఆ తలకాయ మొత్తం తీసేసి వాటర్‌లో వేసి అయితే కడిగేసాను. ఈ ఎండు రొయ్యల్లో కొంచెం చాలా వరకైతే ఇసుక ఉంటది. మంచిగా అయితే కడిగేసుకోవాలి. ఇప్పుడైతే నేను కర్రీ వండేస్తున్నాను. ఫస్ట్ అయితే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, కొంచెం పసుపేసుకొని, మళ్ళీ అయితే ఇప్పుడు రొయ్యల్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనము ఎండు చేపలు తినేటప్పుడు ఒక రకమైన స్మెల్ ఉంటది గదా! అలాంటి స్మెల్ అయితే ఉండదు. పిల్లలు గూడా మంచిగా తినేస్తారు. నేనే ఈ మధ్యలో ఈ రొయ్యలు తినడం నేర్చుకున్నాను. ఇంకా మా పిల్లలు ఇప్పుడు విషు తింటుంది గానీ కన్నయ్య తినట్లేదు. నేను చిన్నప్పుడు అమ్మ ఈ రొయ్యల కూర వండేది గదా! నేను ఎప్పుడైనా సరే టమాటా, ఉల్లిగడ్డలనే మా అమ్మ రొయ్యలేసి కొన్నిసార్లు చింతపులుసు పోసేది. నేనేమో ఆ గ్రేవీ కర్రీ తినేది. ఈ ఎండు రొయ్యలేమో పక్కన పెట్టేది. మా సార్ కూడా మొన్నటిదాకా అట్లనే కొంచెం కొంచెం తిన్నారంట. ఇంక నా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ ఇట్లా నాకు రోజు అంటే పోయినప్పుడల్లా ఎండు రొయ్యలు పంపిస్తే ఇక్కడికొచ్చినంక నేను మంచిగా తింటున్నాననమాట. ఇప్పుడు నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది. విషు కూడా మంచిగా తింటుంది. రొయ్యలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిలేసుకొని, కట్ చేసిన ఆనియన్స్ ఏసుకొని, నేనైతే ముందే సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్ ఏసాను. తర్వాత ఒకవేళ తక్కువేం కాదు, తక్కువైతే యాడ్ చేసుకుంటాను. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, 1 ½ టేబుల్ స్పూన్ అయితే కారం వేశాను. ఎందుకో తెలుసా? ఈ రొయ్యలో కొంచెం కారం అనేది ఉండాలి. సప్పగుంటే అస్సలు బావుండదు. ఆ 1 ½ స్పూన్ కారం ఏసిన తర్వాత కొంచెం టమాటా అయితే వేశాను. నేను కర్రీలో చింతపులుసు అయితే పోయను. కొందరు పోసుకుంటారు, కొందరు పోసుకోరు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు టమాటాలు వేసి కలిపి పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడికిచ్చాను. పండు టమాటాలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు టమాటాలు ఉడికిన తర్వాత జస్ట్ ఆ స్పూన్‌తోని కొంచెం ప్రెస్ చేసినట్టు అనిపిస్తున్నాను. ఇదంతా చిక్కగా అయిపోతది. మనం ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ అంతా అది చికెన్ మసాలా వేసుకొని దించేసుకున్నామనుకో ఇలా కూడా బావుంటదనమాట. ఇప్పుడు
అంతా అయితే మంచిగా కలిపేసుకున్నాను కదా! దీంట్లో ఇప్పుడు నేను రొయ్యలైతే వేసేసుకుంటాను. మనకు ఈ రొయ్యల కర్రీలో కొంచెం టమాటోలయితే ఎక్కువే పడతాయి. చింతపులుసు ఏసుకున్నామనుకో ఇన్ని టమాటాలు ఏసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు రొయ్యల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒక్కసారి కలిపేసుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ ఏసుకుంటే సరిపోతది. చూస్తున్నారుగా నేనైతే కొన్ని వాటర్ అయితే వేసేసి మళ్ళీ కలిపేస్తున్నాను. నాకైతే ఈ రొయ్యలు కూడా చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో మంచిగుంటది గదా! మరి మీలో ఎంతమంది ఈ రొయ్యలు కూర తింటారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వాటరేసిన తర్వాత పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడికిచ్చాను. చూస్తున్నారు గదా! కొంచెం గ్రేవీ ఉంది. టమాటోలు, ఆనియను, రొయ్యలు అంతా అయితే మంచిగా కలిసిపోయింది గదా! కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అవ్వాలి. అంటే ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, జీలకర్ర, మెంతుల పొడి ఏస్తున్నాను. నేను ఎండు చేపలకి, పచ్చి చేపలకి, పప్పు చారులోకి ఈ పౌడర్ అయితే ఖచ్చితంగా ఏస్తాను. పప్పు చారులో గూడా మంచి టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు పప్పులో కూడా వేస్తూ ఉంటాను. మా ఇంట్లో అయితే మా అత్తమ్మ ఈ జీలకర్ర, మెంతుల పొడి అయితే ఒక కేజీ వరకైతే పౌడర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతది. తను అన్ని కూరల్లో ఇవి వాడతదనమాట. అంటే ఇప్పుడు పప్పుచారులోకి కంపల్సరీ ఏస్తది. తర్వాత పప్పులోకి కూడా ఏస్తది. టమాటా పప్పులో అంటే పచ్చి కారం వేసి చేసే కూరలోకైతే ఎయ్యదు పప్పులో. ఇప్పుడు వట్టి కారం ఏసి మనం పప్పు కూరలు చేస్తాం గదా! దాంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ నుంచి 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఏస్తది. నేను కూడా అత్తమ్మ చేసినట్టే ఇంట్లో కొంచెమైతే జీలకర్ర, మెంతుల పొడి ఎప్పుడు ఉండేటట్టుగా చేసుకుంటాను. మా సార్‌కైతే అన్నం పెట్టినా. ఆ! చూసిండ్రా మా సార్ మంచిగా వేడి వేడి అన్నంలా రొయ్యల కూర ఏసుకొని మంచిగా తింటుండు. వేడన్నంలో బాగుంది కదా సార్? ఎంతైనా నేను గ్రేట్ సార్. ఎందుకు చెప్పు? అవును. కాదా? ఒక్క నిమిషం ఆగు. నేను టైం చూపించినాక నీతోని మాట్లాడతా. ఇక టైం ఎంత అవుతుంది సారు? 9 అవుతుంది. నువ్వేమన్నావు నాకు ఈరోజు రొయ్యల కూర కావాలి వండు అన్నావు. నీకు ఇప్పుడు డ్యూటీ ఉంది కదా. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి తింటే చల్లన్నంలో మంచిగా ఉండదు అని చెప్పేసి వేడి వేడిగా అన్నం వండి రొయ్యల కూర వేసి 9 కాకముందుకే నీకు అన్నం పెట్టిన అంటే నేను గ్రేట్ కదా. ఎప్పుడయ్యా నువ్వు చెప్పింది? ఇప్పుడు నేను అనుకుంటే 3 గంటలకు నువ్వు వచ్చినాకనే తినొచ్చు, కానీ చల్లన్నంలో తింటే మంచిగా అనిపించదు. ఎట్లాగ వేడన్నంలో తింటే ఆయన కూడా కొంచెం తిన్నట్టు హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నేను 9 కాకముందుకే నేను వండి పెట్టిన. అయినా కూడా నేను గ్రేట్ అంటే నువ్వు ఎందుకు అంటావు? లిటికేషన్ ఏం లేదు. మంచిగా వండి నువ్వు మంచిగా తింటే నాకు తృప్తిగా అనిపిస్తాను. నేను అన్నం పెడితే నీకేమైనా లిటికేషన్ ఉందా? ఇంత పొద్దుగాలని అడిగింది చేసి పెట్టినావు అంటావు ఏం సారు? అయినా మీ భర్తలకు ఎప్పుడు అర్థం కాదులే, మీకు అర్థం కాదు ఇక. థ్యాంక్ యూ అంటే ఇప్పుడు నేను దీన్ని ఆపేసేయాలి ఈడికే. ఎక్సలెంట్ ఉంటుంది. వండింది వాళ్ళు చెప్పు. సరిత నేను ఇక మీరే చూసిండ్రా మా సార్ ఏమంటాడో మంచిగా 9 గంటలకే అన్నం కూర చేసి తన కోసం నేను వండి పెడితే ఏదో ఒక లిటికేషన్ ఉండనే ఉంది అని చెప్పేసి తను అంటాడు. మరి రోజు మంచిగా టైంకి వండి పెడుతున్నాం కదా, మరి రోజు ఏదో ఒక లిటికేషన్ ఉండాలి కదా. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఇక చెప్పిన కదా మా కన్నయ్య అయితే ప్రాన్స్ కూర తింటలేడని చెప్పి తన కోసం అయితే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా తనతో పాటు ఫిష్ కూడా ఈ రోజుకి మా ఎగ్స్ అయితే అయిపోయినాయి. 30 ఎగ్స్ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెడితే నాకది 1 వీక్ అటు ఇటు 1 ½ వీక్ వరకొస్తాయి. అంతేగాని ఎక్కువ రోజుల వరకు ఉండనే ఉండవు. నేను ఊకే నైట్ టైము పిల్లలు తింటుంటే ఖచ్చితంగా ఎగ్ ఆమ్లెట్ ఏస్తూ ఉంటాననమాట. వాళ్ళకి మంచిగా తినిపియాలని. కన్నయ్య కోసమయితే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దాంట్లో ఇక ఫిష్ కూడా. నేను మా ఇంటి ముంగడ ఆంటీ ఇద్దరం అయితే బయటికెళ్దామని అనుకుంటున్నాం. ఆంటీ వాళ్ళు క్వార్టర్ ఖాళీ చేసి వెళ్తున్నారు గదా! కొత్త ఇంటికి పోతున్నంట. అక్కడ ఓపెన్ కిచెన్ ఉందంట. అంటే ఇప్పుడు హాల్‌లోనే కిచెన్ ఉందంట. సో, కిచెన్‌లో ఉన్న సామాను కనిపియకుండా ఇట్లా కర్టన్స్ కావాలి. మళ్ళా విండోస్‌కి కూడా కొత్త కొత్తవి మ్యాచింగ్ ఉండే కర్టన్స్ తీసుకుందాం రా సరిత అంటే, సరే ఆంటీ అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయితున్నా. ఎప్పుడుగా ఒకటే జుట్టేసుకుంటాను గదా! ఈరోజు కొంచెం జుట్టయితే కొంచెం స్టైల్‌గా యేసుకుందాం అనుకున్నా. కానీ
మీరే చూస్తారుగా ఎంత స్టైల్‌గా యేసుకుంటున్నానో. ఫస్ట్ అయితే జుట్టుకి చిక్కులన్నీ తీసేసాననమాట. నేను మొన్నటిదాకా చిన్న దువ్వెనతోనైతే దువ్వేదాన్ని. అంటే సన్న పండ్లు ఉండే దువ్వెనతోని. అలా దువ్వడం వల్ల నా జుట్టు చాలా ఎక్కువగా ఊడేది. ఇప్పుడైతే కొంచెం కొన్ని టిప్స్ ఫాలో అయితున్నాను కదా! జుట్టయితే ఊడడం లేదు. అయితే నేనేం చేశానంటే ఇలా సైడ్ నుంచి అయితే 2 సైడ్‌ల నుంచి కొంచెం కొంచెం తీసి దానికి ఒక రబ్బర్ పెట్టేసి దాన్ని రివర్స్ చేశాననమాట. రివర్స్ చేసిన తర్వాత నాకది లూజ్ అనిపిచ్చింది. మళ్ళీ అయితే విప్పేసాను. ఇప్పుడేం చేశాను మళ్ళీ అదే కొంచెం సైడ్ పాపట్ తీసి అటువైపు, ఇటువైపు అయితే కొంచెం హెయిర్ అయితే తీసి మళ్ళీ ఇప్పుడు వెనకాల ఈ హెయిర్‌కి క్లిప్ పెట్టేసాను గదా! ఇప్పుడు ముందు ఉన్న హెయిర్‌కయితే మంచిగా దువ్వేసి ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మనం ఇట్లా రివర్స్ అనుకుంటూ పోతుంటే మంచిగా వస్తది జూడు. అలా అయితే కావాలని నేను అనుకున్నాను. మళ్ళీ ఆ 2 పాయలు తీసి మళ్ళా రబ్బర్ పెట్టేసి ఇంక రివర్స్ అయితే తీశాను. ఈసారి గూడా సెకండ్ అటెంప్ట్ గూడా ఫెయిల్ అయిపోయింది. ఇది గూడా చాలా లూజ్ వచ్చింది. మీకు తెలుస్తుంది గదా! ఇక నేనేం చేశాను, మళ్ళీ ఒకసారి ఇలా రివర్స్ చేసి చూసాను. చూసారు గదా! నా బాలకం ఇలా అయిపోయిందనమాట. ఈ జుట్టు ట్రై చేయడం వల్ల. ఇదంతా వద్దు ఇంక నాకు టైం అయితుంది అని జెప్పేసి ఎప్పటిలాగానే సింపుల్‌గా అయితే వేసేసుకుంటున్నాను. నాకేమో కొత్త కొత్త హెయిర్ స్టైల్ ఏసుకోవాలని అనిపిస్తది. నా జుట్టు అయ్యే చిక్కులకి వద్దురా అని అనిపిస్తది. ఇప్పుడు నేను సెల్ఫ్‌గా ట్రై చేశాను గదా! అస్సలే రాలేదు. నేనేమనుకున్నానంటే ఇలా సైడ్‌కి కొంచెం వడి తిప్పినట్టుగా ఉంది. ఆడ రబ్బర్ వచ్చినంక తర్వాత అల్లిచ్చి పెట్టుకుందామని అట్లా అనుకున్నా. కానీ అట్లా రాలే. ఇక చూసిర్రుగా ఈరోజైతే కొంచెం హ్యాపీ. జుట్టయితే కొంచెమే ఊషింది. నేను చెప్పిన గదా! ఆ లడ్డు పళ్ళు ఉండే దువ్వెనతోనే ఎక్కువగా వాడుతున్నాను. ఇంతకుముందేమో టైం అయితుందని ఫాస్ట్‌గా చిక్కులు దువ్వి నేనే ఇంకా దువ్వుతూ నా వెంట్రుకలన్నీ తెగ్గొట్టేసేదాన్ని. ఇప్పుడైతే అట్లా జెయ్యట్లేదు. ఇక మా ఆంటేమో "సరిత నువ్వు తొందరగా తయారైనవా లేదా?" అని జెప్పేసి అడిగితే, ఇక జుట్టు ఏం ట్రై చేస్తా అని జెప్పేసి సింపుల్‌గా వేసుకున్న తర్వాత, మళ్ళా ఎప్పుడొస్తానో ఏమో నాకైతే ఆకలైతుందని అన్నమైతే తినేస్తున్నాను. ఇంతకుముందుకేమో అన్నం తినేటప్పుడు ఇలా రొయ్యల కర్రీ వేసుకుంటే రొయ్యలన్నీ పక్కకు పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే రొయ్యలన్నిటిని కొంచెం నేనే ఎక్కువగా ఏసుకొని మంచిగా అయితే తినేస్తున్నాను. అన్నం తిన్న తర్వాత విషుకి, కన్నయ్యకైతే చాక్లెట్ ఇస్తున్నాను. తనని మా ఇంటి ముంగల అంకుల్ ఉన్నారు గదా! వాళ్ళ ఇంట్లోనే వదిలేస్తాను. ఆంటీ, నేను ఇద్దరం షాపింగ్‌కెళ్తున్నాం గదా! అంకుల్ అయితే పిల్లల్ని చూసుకుంటారు. నేనొక చాక్లెట్ ఇచ్చాననమాట. కన్నయ్య ఇప్పుడిప్పుడే నన్ను వదిలి ఉండడం అయితే అలవాటు చేసుకుంటుండు. ఇంతకు మునుపు నేను షాపింగ్‌కెళ్ళినా, హాస్పిటల్‌కెళ్ళినా, బయటికి ఎక్కడికెళ్ళినా గూడా విష్‌ని ఒక్కదాన్నే అంకుల్ దగ్గర వదిలేసి వెళ్ళేదాన్ననమాట. కానీ ఇప్పుడు కన్నయ్య గూడా ఉంటుండు. నేను ఎప్పుడు షాపింగ్‌కెళ్ళినా, ఎటెళ్ళినా గూడా మా ఇంటి ముంగడ ఆంటీ అయితే నాకు తోడొస్తూ ఉంటది. నాకే అవసరం ఉన్నా కూడా ఆంటీ బయటికి పోదాం రా అంటే మా సార్ లేనప్పుడు తనే వస్తది. ఈరోజు నేను ఆంటీ ఏమో కర్టన్స్ తీసుకుంటా అన్నది గదా! నేనొచ్చేసి పిల్లలకి ఐస్ క్రీమ్ చేయడానికి ప్లాస్టిక్ మౌల్డ్స్ ఉంటాయి గదా! అవి తీసుకుందాం అని జెప్పేసి నేను అనుకుంటున్నాను. డోర్ లాకేస్తుంటే లాకు పడుతుంది గానీ, లాక్ నుంచి కీ అనేది అస్సలు బయటికి రావట్లేదు. అటు, ఇటు తిప్పైతే నా చేతులే పోతున్నాయి. ఫస్ట్ ఏం చేశా అంటే, నేను డోరు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి లాకు పడుతుందా లేదా అని చెప్పి చెక్ చేసిన. లాక్ అయితే మంచిగనే పడుతుంది. మరి డోర్ క్లోజ్ చేసిన తర్వాత అస్సలు లాకు పడట్లేదు. మళ్ళా దాంట్లో ఉన్న లాకు అస్సలు బయటికి రావట్లేదు. హమ్మా! అని చెప్పేసి అటు, ఇటు ఒక 10, 15 నిమిషాల వరకు బాగా తంకులాడిపోయాననమాట. నేను అటు, ఇటు ఆ లాక్‌తోని బాధపడడం అయితే మా ఇంటి ముంగడ అంకుల్ జూసి, ఇంకా ఆ లాక్ అయితే చాలా ఓల్డ్ అయిపోయింది కదా! అందుకే అది పని జేస్తలేదు. ఇంకా లాక్ ఏయకున్నా మరిలే నేను చూస్తా అని జెప్పేసి మా అంకుల్ అన్నాడు. ఇక మళ్ళీ ఏం జేసినా ఆయన దగ్గర ఉంటది గదా! వేరే కీ ఉంటది గదా! తాళం ఉంటది కదా! అది తీసుకొచ్చి "ఇదేసిపో అమ్మా" అని జెప్పేసి అంటే, ఇంక నేనైతే అంకుల్ ఇచ్చిన లాక్ అయితే వేసేసాననమాట. నేను అందుకే చెప్తున్నాను. ఇంకా ఆంటీ వాళ్ళు పోతే మాకైతే మంచిగా చూసుకునే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. ఇంక నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో విష్యుని పంపించేసాను. కన్నయ్యనేమో లోపలికెళ్ళిండు. మా అంకుల్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కన్నయ్య నేను ఎళ్తుంటే వస్తా అని ఏడుస్తారు గదా! అలా ఏడవకుండా ఉండాలని జెప్పి ఫస్ట్ అయితే కన్నయ్యకి ఫోన్ ఇస్తాడు. నేను బోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. చపాతీ చేస్తాడు, కర్రీ చేస్తాడు, పిల్లలకి తినిపిస్తాడు. వాళ్ళైతే మంచిగానే చూసుకుంటారు ఇప్పటివరకైతే. ఇంక వాళ్ళు పోయిన తర్వాత మాకుంటది. అప్పుడు తెలుస్తదనమాట. ఎందుకంటే ఇక్కడ ఆడుకునే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. చాలా పెద్ద పెద్ద వాళ్ళుంటారు. వాళ్ళతో అయితే విషుకనే ఆడలేదని చెప్పి నేనైతే బయటికి పంపియను. ఇంక నేను మా ఆంటీ అయితే బయటికైతే వెళ్తున్నాము.
ఇప్పుడు మేము ఎక్కిన టోటో ఛార్జింగ్ అనమాట. 4 మెంబర్స్ ఎక్కొచ్చు. చాలా మంచిగా అనిపిస్తది. ఎలాంటి లగేజ్ లేకపోతే ఒక చిన్న బైక్‌లాగా అనిపిస్తదనమాట. ఇదేదో బయట కూర్చొని పోతున్నట్టుగా అనిపిస్తది. ఇట్లా మనం కొన్నిసార్లు వేరే ఆటోలు కూర్చుంటే మొత్తం క్లోజ్ చేసినట్టు అట్లా అనిపిస్తదిగా. కానీ ఈ ఆటోలో అట్లా కాదు. చూస్తుర్రు కదా! ఇదే కహల్గాన్ హైవే అనమాట. ఆపోజిట్ నుంచి వచ్చేవి వస్తూనే ఉంటాయి. పోయేవి పోతూనే ఉంటాయి. ట్రాఫిక్ అయితే మస్తు ఉంటది. చిన్న చిన్న వాళ్ళే అనమాట. ఆటో వేరే వాళ్ళని దింపేవాళ్ళు అదే రోడ్ మీద దింపుతారు. ఎక్కించుకునే వాళ్ళు అదే రోడ్ మీద ఎక్కుతారు. మళ్ళా ఇటు ఇటు నడుస్తారు చూడండి. నడిచేవాళ్ళు అదే రోడ్ మీద నడవడం వల్ల ఇంత ఇబ్బందయితే అయిపోతది. చూస్తున్నారు గదా! ఈడ ఎంత ట్రాఫిక్ ఉందని జెప్పేసి ఆగుకుంటూ, ఆగుకుంటూ అయితే వెళ్తుండ్రు. అంబులెన్స్ ఉంటే మాత్రం ఒక్కరు అంటే ఒక్కరు గూడా దారి ఇయ్యనే ఇయ్యరు. పాపం మస్తు కష్టం అనిపిస్తది. నాకనిపిస్తాయి ఇగో చూస్తుర్రా ఈయననేమో ఈడనే రివర్స్ మలిపేస్తుండు. అగో గట్లుంటది ఈ బీహార్ జనాలతోని. రోడ్డేమో చిన్నగా, ట్రాఫికేమో ఎక్కువ అన్నట్టుగా ఇట్లుంటది. ఇగో గిట్లుంటది కాబట్టే నేను, మా సారు పిల్లల్ని తీసుకొనైతే బయటికి రాము. ఏం కావాలన్నా గూడా మా సారే తీసుకొస్తారు. వెజిటబుల్ మార్కెట్‌కెళ్తే ఆడ గూడా ఫుల్లు రష్ ఉంటదనమాట. ఇంగో ఇట్లా పిల్లలు ఇబ్బంది పడతారు. మళ్ళా కళ్ళ నిండా దుమ్ము పడతది. తర్వాత ట్రాఫికుంటది. అంత నిమ్మలంగా అనిపియదు. మళ్ళా మనమే రోడ్డు మీద నడుస్తూ ఉంటాం గదా! షాపులెమ్మటి. మళ్ళా పిల్లలకి ఇబ్బందయితదని జెప్పేసి మా సార్ నన్ను తీసుకురాడు. ఇంకా మేమైతే బట్టల షాప్‌లోకొచ్చినాం. ఆంటీ అయితే ఇప్పుడు మన రౌండ్ పిల్లోస్ ఉంటాయి గదా! వాటికి పిల్లో కవర్స్ చూస్తుంది. కలర్ అయితే అస్సలు బాలేదు. ఏం షాపులురా నాయనా ఇవని అనిపించినాయనమాట. ఇక్కడ దోమల తెర అనేది చాలా మంది వాడతారసలు. ప్రతి ఇంట్లో ఒక 3, 4 దోమల తెరలుంటాయి. అవి లేకుండా అసలు ఒక్క మనిషి కూడా పడుకోరనమాట నైట్ టైము. ఇగ మా ఆంటీ వాళ్ళదంట మొత్తం కొంచెం పాతదయిపోయిందంట. ఇప్పుడు కొత్త ఇంటికి పోతుర్రు గదా! అన్ని కొత్త కొత్త సామానుండాలి గదా! ఒక 2 నైటీసు, అవి పిల్లో కవర్సు, దోమల తెర అయితే తీసుకున్నాము. మళ్ళా వేరే షాప్‌కెళ్ళినాం. అక్కడ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు గదా! ఇందాక చూసిన వాటికంటే ఇవి కొంచెం బెటర్‌గా కనిపిస్తున్నాయి. మొత్తం అవి నైటీలు కుడతారు గదా! కుట్టిన తర్వాత కొన్ని క్లాతులు మిగిలితే అవన్నీ జాయిన్ చేసి కుడతారనమాట. అవే అమ్ముతారు. రూ. 80, రూ. 70 అని జెప్పేసి. అందుకే అన్ని కలర్స్ అయితే ఇక్కడ ఉండవు. మా ఆంటీ అయితే ఈ షాప్‌లో పిల్లో కవర్స్ తీసుకుంది. ఒకటి బెడ్‌షీట్ అయితే తీసుకుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే విశాల్ మార్ట్‌కెళ్తున్నాను. నేను ప్రతి సామాను నేను విశాల్ మార్ట్‌లోనే తీసుకుంటాననమాట. కిచెన్‌కి సంబంధించినవి ఏవైనా సరే. కొన్నేమో మీషోలో తీసుకుంటాను. అయితే నాకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కావాలి కదా! ఇప్పుడు సమ్మర్ వచ్చింది. పిల్లలకేమో మంచిగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తది. బయట ఐస్ క్రీమ్‌లు అంత మంచివి కావు అని చెప్పి నేను ప్లాస్టిక్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఇంతకుముందుకేమో గ్లాస్‌లలో చేసేది కానీ ఊకే గ్లాస్‌లలో చేస్తే నేను పెట్టే పుల్లకి ఆ గ్లాస్‌కి వెయిట్ ఎక్కువ అయ్యుండి కొంచెం పగులుతూ ఉన్నాయన్నమాట. విరుగుతూ ఉన్నాయి. అందుకే నేను మౌల్డ్స్ తీసుకుందామని మాల్‌కొస్తే మళ్ళీ మౌల్డ్స్ అయితే నాకు దొరకలేదు. ఇంకా నేనొచ్చిన ప్రతిసారి ఇదంతా తిరిగి చూస్తా. మా ఆంటీ కూడా అన్నది కొన్ని స్పూన్లు తీసుకుంటా అంటే మళ్ళీ ఈ సెక్షన్‌లకైతే నేను తీసుకొచ్చాను. ఇగో గిట్లయితే మా ఇంటి ముంగడ ఆంటీతోని షాపింగ్‌కొచ్చిన తర్వాత నేను మా సార్ లేదని జెప్పి ఏ ఒక్కటి గూడా తీసుకోలేదనమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత ఆంటీకి ఒక 3, 4 మూటలయితే నిండిపోయినాయి. ఇద్దరం కలిసి ఇంటికెళ్ళాం. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.